అందరం ఇచ్చుకోండి బాగుంటాయి పట్టుకో. హలో వస్తుంది. అది కాదైతే ఇదే అయితే ఓకే. కృష్ణా జిల్లా సర్పంచ్గా 2021 నుంచి 26 ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా మా పీరియడ్ అయితే జరిగింది. అయితే ఈరోజు ఇక సన్మాన సభ కార్యక్రమం అయితే వార్డు మెంబర్స్, పంచాయతీ స్టాఫ్, అందరు సచివాలయం స్టాఫ్ కూడా మేము అందరం కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకి మెమెంటోస్ అలాగే శాల్వాలతో సత్కరించడం కూడా జరిగింది. 2021 నుంచి 26 వరకు కూడా మేము సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్లు కానివ్వండి, అలాగే ఆర్టీసీ బస్ షెల్టర్ కానివ్వండి, అలాగే స్తంభాలు కానివ్వండి, అలాగే బిఎస్పీలు కానివ్వండి, అలాగే బావిల యొక్క 5 శ్మశాన వాటికల దగ్గర బావిలకి కింద ప్లాట్ఫామ్స్ కట్టడం జరిగింది. అలాగే ఎస్డబ్ల్యూ షెడ్ కూడా 10 లక్షలతో నిర్మించడం జరిగింది. అలాగే కాలనీలో వంతుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పటాన్పేటలో బట్టలు ఉతుక్కోవడానికి కాలువ దగ్గర ర్యాంప్ ఒకటి ఏర్పాటు చేసాము. అలాగే సీసీ రోడ్లు, జిఎస్పీలు కూడా మాకున్న గ్రాంట్స్తోనే మేము చేయడం జరిగింది. ఇక పదే కాలం వరకు కూడా మాకు అందరూ వార్డ్ మెంబర్స్ కానీ, గ్రామస్తులు కానీ అందరూ సహకరించారు. అలాగే శానిటేషన్ వర్కర్స్ కూడా మాకు ఎంతో సహకరించారు. అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ రావటం కూడా నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే మీ అందరికీ థాంక్స్ తెలియజేస్తున్నా. అందరూ కూడా నన్ను నమ్మి ఓటేసి గెలిపించారు. వారందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరి ఫ్యామిలీకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు, థాంక్స్ తెలియజేస్తున్నాను. 4వ సమావేశం ఈరోజు వార్డు నెంబర్ సభ్యులు గల పంచాయతీలో జరుపుకోవడం జరిగినది. అలాగే 2021, 26 వరకు పదవీ కాలం 5 సంవత్సరాలు నేను సర్పంచ్ గారు ఈ పదవీ కాలం పూర్తి చేసుకున్నాము. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గ్రామస్తులు మా కులము మతము లేకుండా, భేదాలు లేకుండా అక్క చిల్లు అన్నట్టు గూడూరు గ్రామంలో సాంప్రదాయకంగా మా తాతల కాలం వస్తూ జరుగుతుంది. గొడవలు ఈ జరగవు. ఎలక్షన్ 2 రోజులు మాత్రం, ఎలక్షన్ టైంలో మాత్రం మేము మాట్లాడుకుంటాం. తగ్గితే తర్వాత ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఇరు కుటుంబానికి కూడా పార్టీకి అతీతంగా సమన్వయంగా పనిచేసుకుంటూ మేము మా గూడూరు గ్రామం జరుగుతుంది. అదేవిధంగా నాయకులు ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా మాకు పార్టీతో భేదం లేదు. నన్ను నా భార్య సులోచన రాణిని, సర్పంచ్ గారిని ఎంతో గౌరవించి ప్రతి కుటుంబంలో అన్న చెల్లి అక్కలుగా మమ్మల్ని భావిస్తూ మాకు అందరూ సహకరించి ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని జయప్రదం చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పేరు చేసుకుంటూ జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆమె చేసింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కొన్ని లోటుపాట్లున్నా, ఫైనాన్షియల్ ఇబ్బందులున్నా కూడా ఆమె సమర్థవంతంగా చక్కనటువంటి పరిపాలన గ్రామానికి అందించి ప్రజలందరిలో మన్ననలు పొందింది ఆమె. సర్పంచ్ గారికి, ఆయన భర్త గారు విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తర్వాత మా వార్డు సభ్యులందరూ కూడా సహకరించాం. సర్పంచ్ గారికి అందరూ చక్కగా సహకరించి మేమందరం కూడా గ్రామం ముందంజలో వెళ్ళే దానికి పాల్పడి చక్కనటువంటి పరిపాలన అందించాం. మా తర్వాత నా 9వ వార్డు నేను నాగ వెంకట ప్రసాద్ అనే నేను, నా వార్డు సభ్యులు నన్ను ఇక్కడ పంపించినందుకు నేను చక్కనటువంటి వాళ్ళకి ఏ విధంగా స్ట్రీట్ లైట్లు కానీ, పంచాయతీ ట్యాపులు కానీ, ఎవరైనా కార్యక్రమం జరుగుతుంటే పరిశుభ్రం చేయడం కానీ, శానిటైజ్ చేయడం కానీ అన్నీ కూడా చేపించి నా స్థాయి వరకు నేను వాళ్ళకి
న్యాయం చేశారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సర్పంచ్ సులోచన రాణి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.